కష్టాలు, శ్రమలు, శోధనలు, బాధలు మనలను దేవునికి దగ్గరకు చేస్తాయి. అప్పుడే కదా మనకు కష్టం వచ్చినప్పుడే గదిలోనికి వెళ్ళిపోయి మొర్ర పెడతాం. మామూలుగా మొర్ర పెట్టాం. మనం సంతోషం వస్తే అది చేద్దాంలే, ఇప్పుడే కదా కొంచెం ఆహారం తీసుకుంటూ అలసటగా ఉంది, చేద్దాం అని కొంచెం బద్దకిస్తాం. అందుకే పెద్ద ఆయన మాట్లాడుతూ శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు దేవుని దగ్గరికి చేరుస్తాయి మనల్ని. సంతోషము దేవునికి దూరం చేస్తుంది మనల్ని. ఆనందం దేవునికి దూరం చేస్తుంది. ప్రియులారా, ఆనందం దేవునికి దూరం చేస్తుందంటే నీవు మరిచిపోయినప్పుడు మాత్రమే. నీకున్న ఏ స్థితిలోనైనా కానీ, శ్రమైనా, ఆనందమైనా, బాధ అయినా, సంతోషమైనా, సుఖమైనా, నష్టమైనా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. శ్రమైనా కాదు, బాధ అయినా కాదు, శోధనైనా కాదు, ఏదైనా నేను వెంటాడినా కానీ నిత్యము ప్రకాశిస్తున్న నీతి సూర్యుడు నీ కుటుంబంలో నీకు వెలుగుగా ఉండాలి అని అంటే కనుక ప్రతి దినము నా దేవుని సముఖంలో ఆయనను స్తుతించేవారిగా నీ ఉండాలి అని అపోస్తలుడైన పౌలు చెబుతుంటే, అదే ప్రక్రియ, అదే నిదర్శనం మన ఎదుట ప్రత్యక్షమవుతుంది. యోబు చాలా సున్నిత స్వభావము కలిగిన వాడు. ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించి దేవుని సముఖములో చెప్పిన తర్వాతే ప్రతి పనిని అతను చేసేటువంటి అనుభవం కలిగాడు. ఇంకో గొప్ప విషయం చెప్పనా, యోబే కాదు, యోబుతో పాటు తన భార్యతో పాటు తన పిల్లలు ప్రతి నిత్యము అల్పాహారము తీసుకున్నది మొదలుకొని నిద్రించే సమయం వరకు పూటకి భోజనము బల్ల మీద కూర్చున్నప్పుడు దేవునిని స్తుతిస్తేనే కానీ వాళ్ళు ఆహారం తీసుకునేవారు కాదు, నిద్రించేవారు కాదు. దేవుని పనిని తలపెట్టకుండా, దేవునికి మొర్ర పెట్టకుండా వాళ్ళు ఏ పని చేసేవారు కాదు. లేవటమే దేవుణ్ణి స్తుతించేవారు, దేవుని నామాన్ని కనపరిచేవారు. ఆ తర్వాత తన దినపరిచర్యను ప్రారంభించేవాడు, దినక్రమాన్ని ప్రారంభించేవాడు. అంతటి గొప్ప మహాభక్తుడు, అంతటి గొప్పటి దేవునితో సహవాసం కలిగిన వాడు ఆయన. అటువంటి సహవాసం కలిగిన వాడు, ఆయన సంపద, ఆయన ఆస్తి, ఆయన అంతస్తు, ఆయన పశువులు, ఆయన మేడలు, ఆయన పిల్లలు, ఆయన భార్య, ఆయన స్నేహితులు, ఆయన కుటుంబము, ఆస్తి, వ్యవసాయం, సమస్తము, పనివారితో సహా అంత క్షేమంగా ఉండగలుగుతున్నారు అనంటే దేవుని మహాకృప చేత తనకు కలిగినదని అంత చుట్టూ కంచె వేశాడు. హల్లెలూయా. తనకు కలిగినదని అంతటి చుట్టూ కంచె వేశాడు. కంచె వేయటం ద్వారానే అతనికి ఏమైనా ఇబ్బంది కలగటానికి కూడా, అతన్ని ఎవరైనా ఏదైనా చేయడానికి కూడా లోనకి రావడానికి అవకాశం లేదు ప్రియులారా. ఎందుకంటే ఆ చుట్టూ దేవుని యొక్క కవచంగా ఉండిపోయింది.